బిఆర్ నాయుడు గారి దగ్గర నేను 5 కోట్లు డిమాండ్ చేశాను. అది ఎలారా? నిన్నంతా ఫేక్ వీడియోలు తిప్పారు. ఫేక్ ఎదవల్లారా మీరు? ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి. వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవడో టీవీ లైట్ అండి, కానీ మేము వేస్తాం. అదే మా స్పెషాలిటీ. ఆ ఫేక్ నిజం చేసుకోవడం కోసం ఇవాళ నా ఫోటో పెడతారా? సిగ్గులేదారా మీకు? నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద పెట్టించినాడికి ఎట్టాగూ సిగ్గులేదు. ఆ సజ్జల గడి కొడుక్కి, ఆ గుర్రం గడికి, వాడికి ఎట్లాగూ సిగ్గులేదు. ఇది పట్టుకో. నిందలు వేస్తే నవ్వుకుంటారు జనాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదా వైసీపీ వాళ్ళకి? నిందలు వేస్తే నవ్వుకుంటారు జనాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదా వైసీపీ వాళ్ళకి? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? పిచ్చి వెదవల్లారా, వ్యవహారం తేడా వస్తే వాళ్ళ పాటికి వాళ్ళు తప్పుకుంటారు, మిమ్మల్ని మక్కలు ఎరక్కొట్టిస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? దొబ్బుకు పోయేది మీ బతుకులు, మీ భవిష్యత్తేరా కుండాకోరు వెదవల్లారా. అర్థం చేసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. ఫోటో పెడితే 1.2 lakhs ఇచ్చిన మహానుభావులందరూ హ్యాట్స్ ఆఫ్. మీ సంస్కారం లేనితనానికి. యు మీన్ షైనెస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. చూడండి, అసలు అన్ని ఒకటే పోస్టులు. వీడెవడు రాత్రి బాపట్ల వాడని చెప్పి వేశాడని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే పలానా వాడేశాడని చెప్తే వాడు భయపడిపోయి వెదవ డబ్బెమ్మటి రిమూవ్ చేసుకున్నాడు. ఇంత భయపడే వెదవలు మీకెందుకురా? 10 రూపాయల వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనికా? చదువుకు సావండ్రా. మీ నాయకుడు లాగా మైండ్ లేని వెదవలాగా తయారయ్యి రాష్ట్రాన్ని పాడు చేసే ఒక విద్రోహుల్లాగా తయారవమాకండి. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారు రబ్బి తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం? అవే చేద్దాం. చదువుకు సావండి, భవిష్యత్తుని ఎంచుకోండి. ఇట్లాంటి వెదవ కోసం వెనకండి రేపొద్దున మీరు బలే సావమాకండి. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. నేను రేణుకా జెట్టి అనే పర్సన్ టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారి దగ్గర నుంచి ఏ రోజైనా కాని ఒక్క లెటర్ తీసుకున్నట్టు ప్రూవ్ చేయండి రా, నా ఆస్తి రాసిస్తా. ఇప్పుడు నువ్వు మంచోడవని నిప్పట్టుకుంటే కాలకుండా ఉంటుందా? నేను చెడ్డోడని వాడితే నా పొలం తడకుండా ఉంటుందా? మీరు ఒరిజినల్ అకౌంట్ పెట్టుకుని రండి, చూసుకుందాం. ఎవడి కోటా వాడికి ఉంటుంది. అర్థమవుతుందా రాజా? ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే హాట్ టాపిక్ బిఆర్ నాయుడు గారు, ఆయన వీడియోలు. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. నేను సూటిగా అడుగుతున్నాను, ఏ ప్రముఖ దేవాలయంలో అయినా ఇలా వీడియోలు బయటపడ్డ చైర్మన్ గా ఉన్న దాఖలాలు ఉన్నాయా అని అడుగు. మీరు ఇలా నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. ఎంత నీచం అండి అసలు. అందరూ కూడా టీటీడీలో ఒక చిన్న పదవి వచ్చినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. ఏం రోజా వచ్చినా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, నీకు రివర్స్ కౌంటర్ ఎప్పుడెప్పుడు వేద్దామా అని చూస్తా ఉన్నాను. నేను ఎందుకుమే ఇలా మాట్లాడతారా? మీరు పదవిలో ఉన్నప్పుడు ఏమన్నా హరికథలు బుర్రకథలు ఏమైనా జరిగినాయా? ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు TV5 బిఆర్ నాయుడు గానే వ్యవహరిస్తున్నాడు. ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. బాబా యాడ్ దిక్కుమాలి సంతమే, మీలాంటి పనికి మన సంతంతా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు బాబా. అమ్మాయిని హెరాస్ చేస్తాడు, భయపెడతాడు, అన్ని దొరికినా కూడా మీరు ఎటువంటి కేసు పెట్టించరు. రిటర్న్ గా అమ్మాయి మీద కేసు పెట్టించే గొప్ప వాళ్ళు మీరు. ఆడవాళ్ళంటే గౌరవం లేదు, భగవంతుడంటే భయం భక్తి లేదు, చట్టాలంటే చాలా చిలకలు మీకు. అంతేలే, చెట్టు ఇత్తు ఒకటైతే చెట్టు ఒకటి మలుస్తుందామే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.